వస్తున్నారు. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అండి. అమ్మవారు అనేది ప్రతి జాగలో ఉంటుంది, అలానే మన జిహెచ్ఎంసీ ఆఫీస్లో ఉంటుంది, అలాగే మన కోర్టులో ఉంటుంది. ప్రతి ఒక్క ఏరియాలో అమ్మవారు ఇక్కడ ఉంటుంది అక్కడ ఉండదు అనేది ఉండదు. కాబట్టి అమ్మవారు ఆదిశక్తి కాబట్టి ప్రతి జాగలో ఉంటుంది, ప్రతి జాగలో అమ్మవారి పూజలు అందుకొనే ఉంటుంది. ఈ ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో అనంటే మన పాడి పంట పిల్లలు జల్లలు మన ప్రతి ఒక్క కార్యాలు మన ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ కూడా కలకలలు ఆడుతుంటాయి. ఎందుకంటే అమ్మవారి పూజలు నిర్వహిస్తాం కాబట్టి, అమ్మవారికి బోనాలు కానీ కళ్యాణం చేపిస్తున్నాం కాబట్టి. అలాగే ఇక్కడ మా రాజన్న ఎన్నో ఏళ్ల నుంచి అమ్మవారి గుడి చాలా చిన్నగా ఉండేటప్పుడు ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది, చాలా పెద్ద టెంపుల్ అయ్యింది. కాబట్టి ఇలాగే ఇంకా మా రాజన్న ఇలా అమ్మవారి కళ్యాణాలు చేస్తుండాలి, అందరు సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మా ఉద్యోగులమంతా కలిసి కట్టుగా ఈరోజు ఈ గుడి స్థాపించి అంటే పునర్నిర్మాణం చేసి 4 సంవత్సరాలు కాబట్టి 4 ఏళ్ళుగా ఈ యొక్క అమ్మవారి కళ్యాణం చేసుకుంటూ వస్తున్నాము. అందరం ఉద్యోగులంతా కలిసికట్టుగా ఉండి ఒక ఆనందంలో ఈ వైష్ణోదేవి గారు ఇక్కడ వచ్చిన మా శివసతి గణాదులందరికీ మా ఉద్యోగులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు.